హలో వెబ్ సిరీస్ లవర్స్. పెళ్లి చూపులు మూవీ హీరోయిన్ రీతు వర్మతో పాటు శివ కందుకూరి, సూర్య వశిష్ఠలు ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దేవికా అండ్ డానీ. శర్వానంద్తో శ్రీకారం అనే మూవీని చేసిన డైరెక్టర్ బి కిషోర్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ డ్రామా. ఒక్కో ఎపిసోడ్ రఫ్ గా 25 minutes తో టోటల్ గా 3 hours డ్యూరేషన్ ఉన్న ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. నో డబుల్ మీనింగ్ డైలాగ్స్, నో వల్గారిటీ. సో మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు ఈ వెబ్ సిరీస్ ని. రామాపురం విలేజ్ లో ఉండే దేవిక ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్. తండ్రి మాటకు ఎదురు చెప్పిన దేవిక ఫ్యామిలీ ప్రెషర్ తో జగ్గి అనే పర్సన్ తో మ్యారేజ్ ఒప్పుకుంటుంది. అనుకోని విధంగా తన లైఫ్ లోకి వచ్చిన డానీ కారణంగా దేవిక లైఫ్ ఒక కొత్త మలుపును తీసుకుంటుంది. కొన్ని రోజుల్లోనే డానీకి బాగా దగ్గరైన దేవిక జగ్గి డానీలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. ఇక్కడే ఈ వెబ్ సిరీస్ లో ఉన్న అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు ఆ ట్విస్ట్ ఏంటి? ఆ ట్విస్ట్ తర్వాత దేవిక ఎలాంటి ఛాలెంజెస్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది? డానీ ఎవరు? తన గతం ఏంటి? తను దేవికకు ఎందుకు దగ్గరయ్యాడు? తనున్న సిచ్యువేషన్ లో దేవికకు కోఆపరేట్ చేసిన సుబ్బు ఎవరు? చివరికి ఏం జరిగిందనేదే ఈ వెబ్ సిరీస్ మిగతా కథ. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ తో వచ్చే రెగ్యులర్ వెబ్ సిరీస్ లా కాకుండా ఈ వెబ్ సిరీస్ చాలా క్లీన్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కూర్చొని హ్యాపీగా టైం పాస్ చేసేలా ఉంది. డైరెక్టర్ బి కిషోర్ ఈ వెబ్ సిరీస్ ను కామెడీ, హారర్, రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఎలాంటి గందరగోళం లేకుండా సింపుల్ స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ కి ప్రజెంట్ చేసిన విధానం ఇంప్రెసివ్ గా ఉంది. లాస్ట్ 3 episodes గ్రిప్పింగ్ గా ఉండడంతో ఆడియన్స్ లో సీజన్ 2 ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ జనరేట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీతో విజువల్ గా కూడా బాగుంది వెబ్ సిరీస్. దేవికగా రీతు వర్మ చాలా న్యాచురల్ గా పెర్ఫామ్ చేసింది. డానీగా సూర్య వశిష్ఠ తన హ్యాండ్సమ్ లుక్స్ తో ఎక్సలెంట్ గా యాక్ట్ చేశాడు. సుబ్బుగా శివ కందుకూరి యాక్టింగ్ కూడా బానే ఉంది. జగ్గిగా సుబ్బరాజు భలే సెట్ అయ్యాడు. ఇక ఈ వెబ్ సిరీస్ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే నాకెందుకో ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ఒక సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. విలన్ క్యారెక్టర్స్ రొటీన్ గా ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ చూడడానికి డీసెంట్ గానే ఉన్నా ఎక్కడ వావ్ ఫ్యాక్టర్ లేకపోవడంతో ఆడియన్స్ ని పెద్దగా ఎగ్జైట్ చేయలేకపోయింది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. వెబ్ సిరీస్ మొత్తం స్లోగా రన్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఫైనల్ గా చెప్పాలంటే ఇదొక డీసెంట్ వెబ్ సిరీస్. అద్భుతమని చెప్పలేను, అలాగని బ్యాడ్ గా కూడా ఏం లేదు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఒక 3 hours హ్యాపీగా టైం పాస్ చేయాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ఒక మంచి ఆప్షన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.